తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి అప్లికేషన్ ఫామ్ పూర్తి వివరాలు మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా నింపాలో చాలా చక్కగా చూపించబడుతోంది. ఈ వీడియోలో ప్రతి ఒక్కరు చూడండి. కావాల్సిన పత్రాలు ఎలా చేయాలో మీకు చూపించబడుతోంది. న్యూ రేషన్ కార్డు లేదు, కొత్త రేషన్ కార్డు కావాలనుకుంటే న్యూ రేషన్ కార్డు కావాలి అని చెప్పి ఇక్కడ రాయండి. న్యూ రేషన్ కార్డు కావాలని చెప్పి రాయండి. మీ దగ్గర ఆల్రెడీ రేషన్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంటే ఇక్కడే ఐడి నంబర్ రాయండి. రేషన్ కార్డ్ నంబర్ ఉంటుంది కదా, అది రాయండి. లేదంటే కొంతమంది ఏం చేశారంటే అంతకుముందు రేషన్ కార్డ్ అప్లై చేసుకుంటే మీకు ఒకటి ఆన్లైన్ లో ఒక రిజిస్టర్ చేసి ఒక నంబర్ ఇచ్చారు. ఆ నంబర్ ని ఇక్కడ బ్రాకెట్ లో రాయండి. సమ్ 001234 అన్నట్టు ఇట్లా రాసేసేయండి. అది అయిపోయిన తర్వాత అంటే ఇంటి యజమాని పేరు, మీ పేరు రాయండి. రాసిన తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మీ ఇంట్లో కుటుంబంలో ఉన్న అందరివి, ఆధార్ కార్డులో ఉన్నవి అందరివి రాయండి. అంటే పిల్లలవి, అత్తవి, మామవి, ఒకవేళ జాయింట్ ఫ్యామిలీ అయితే అందరివి ఇందులో రాసేయండి. అందరివి రాసేసిన తర్వాత మీకు ఏమేం కావాలో ఇట్లా టిక్కులు పెట్టండి అమ్మా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ వస్తుంది అంటే వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. గ్యాస్ కావాలి, గ్యాస్ కనెక్షన్ కి ఫ్రీ కావాలి అంటే అది చెక్ చేస్తారు. లేకపోతే 200 యూనిట్లని వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. ఈ ఫార్మ్స్ అన్ని అప్లికేషన్స్ ఇచ్చేసిన తర్వాత ఇది ఇస్తారు వాళ్ళు మీకు సిగ్నేచర్ చేసి. ఇది మీ దగ్గర పెట్టుకోండి. తర్వాత వాళ్ళే వాలంటీర్లు మీ దగ్గరకు వచ్చి మీరు ఏ అర్హులు ఉన్నారు, మీకు 2500 ఇవ్వాలా ఇవ్వద్దా, అంటే మీరు అప్పర్ మిడిల్ క్లాసా, బిలో మిడిల్ క్లాసా, మీకు నిజంగా ఇవ్వాలా లేదా, వాళ్ళ గైడ్ లైన్స్ ఇవ్వలేదు ఇంకెవరికి, ఏజ్ ఏమి ఇవ్వలేదు. అవన్నీ వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఇవ్వాలా లేదా చూసి ఇస్తారు. ఇది ఓన్లీ అప్లై చేసేసి వెళ్ళిపోండి. ఈ అప్లికేషన్ ఫామ్ కి మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్, ఇది రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు జిరాక్స్, ఫ్రీ ఇవ్వాలా, సబ్సిడీ ఇవ్వాలా లేదా వచ్చి తర్వాత ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు ఏం ఎంక్వైరీ చేయలేదు, అప్లికేషన్ ఫామ్ ఏమేమి కావాలో చెప్పండి. వాళ్ళు వచ్చి ఏమేమి కావాలో, మీకు ఏమేమి ఇవ్వాలో వాళ్ళ తర్వాత అడుగుతారు.